కోనసీమ అంటే ఆప్యాయత, అనురాగం, అభిమానం, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం మొదలగు వ్యవహారం కాస్త పైన వెటకారం ఇవన్నీ ఉండేది కోనసీమ ప్రాంతంగా మనం చెప్పుకుంటుంటాం. అటువంటి ఈ కోనసీమ ప్రాంతంలో కాస్త అమాయకత్వం కూడా ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి వారు చెడును ఎక్కువగా ప్రచారం చేస్తూ మంచికి ప్రచారం లేకుండా చేస్తారు. అందుకని చెడు మార్గాన వెళ్ళి ప్రజలు పాడైపోయే అవకాశం ఉంది. ఈ కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా ఆ అవకాశం ఉంది కనుక ఈ కోనసీమ ప్రాంతంలో పరిపాలించేవారు బాగా చదువుకున్నవారు అయ్యున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అటువంటి చక్కని చదువు, సంస్కారం, జ్ఞానము, ధర్మము, మేధస్సు కలిగినటువంటి మాజీ కలెక్టర్ శ్రీ దేవా వరప్రసాద్ గారు కోనసీమ ప్రాంతం రాజోలు నియోజకవర్గానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి పోటీలో నిలబడి ఉన్నారు. వారికి అందరం కూడా సహకరిద్దాము, వారికి చక్కగా ఓటుని వేద్దాము, వారిని గెలిపిద్దాము. కోనసీమ పరిసర ప్రాంతాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగును నింపేటట్టుగా మనం ముందుకు వెళ్దాము. శ్రీ దేవా వరప్రసాద్ వారి కోసం మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ వారికి సంపూర్ణమైనటువంటి మంగళాశాసనములు తెలియజేస్తున్నాం. జయం దిగ్విజయం శుభం భూయాత్.